వైసీపీ కార్యకర్తలకు డబ్బులు వర్కులు ఇస్తున్నారని, కార్యకర్తలు దూరం అవుతారనే ఉద్దేశంతోనే డబ్బులు ఇచ్చే స్థాయికి దిగజారని బీటెక్ రవి అన్నారు. పులివెందుల టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ యాక్టివ్ గా పనిచేస్తున్నందునే తమకు డబ్బులు ఇచ్చారని, వైసీపీ నాయకులు తమకు ఫోన్ చేస్తున్నారన్నారు. వ్యక్తులను బట్టి ఒక్కొక్క కార్యకర్తకు 50,000 నుండి 15 లక్షల వరకు డబ్బులు ఇస్తున్నారన్నారు. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ, తర్వాత నిన్న కొన్ని వార్తాపత్రికల్లో కానీ, తర్వాత టీవీ ఛానల్స్లో కూడా అంతా కూడా నిన్న పులివెందుల మీద అంత డబ్బులు ఇస్తున్నారు ఇట్లా అనేది అంతా కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ పులివెందుల్లో మీరు 78 నుంచి 2 సార్లు ముఖ్యమంత్రిగా, ఇంకోసారి ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి 78 నుంచి కూడా ఇక్కడంతా కూడా మీరే ఎమ్మెల్యేలుగా ఉంటే మీకు ఈరోజు పులివెందుల్లో ఉండే కార్యకర్తలు ఎక్కడ దూరం అయిపోతారో అని వాళ్లకు డబ్బులు ఇచ్చుకునే స్థితికి మీరు దిగజారినారనేది అందరికీ కూడా ఈరోజు అర్థమవుతోంది. అసలు ఆ డబ్బులు ఇవ్వడంలో కూడా ఒక ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా జరిగినాయి. అవి మీతో చెప్దామని వచ్చిన. తర్వాత 2 రోజుల కిందట నాకు ఫోన్ వచ్చింది. అన్నా, నేను ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్ను, నా పేరు ఎందుకులే, నీకు చాలా థ్యాంక్స్ అన్నా. తర్వాత నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏం చేసినావో ఏమో మాకైతే తెలియదు, కానీ మాకైతే చాలా మంచి చేసినావన్నా, థ్యాంక్స్ అన్నా అని చెప్పాను. ఏందయ్యా నాకు థ్యాంక్స్, నువ్వేం చెప్పినావు, నువ్వెందుకు చెప్తున్నావు అంటే, అన్న గత 4 ఏళ్ల నుంచి మమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నారు. ఎన్నిసార్లు అడిగినా ఒక అపాయింట్మెంట్ లేదు, ఇంకోటి లేదు. తర్వాత ఈరోజు మీరు ఈ ఆఫీస్ కట్టి యాక్టివిటీస్ అన్ని బాగా స్టార్ట్ చేసినాక ఇప్పుడు మమ్మల్ని అంతా గుర్తించి తర్వాత మమ్మల్ని పిలిచి అదే పనిగా మాకు డబ్బులు ఇవ్వడం కూడా జరిగిందన్న. ఇదంతా కూడా నీ వల్లనే జరిగింది కాబట్టి ఇదంతా కూడా నీ వల్లనే జరిగింది కాబట్టి తర్వాత నీకు థ్యాంక్స్ చెప్పాల్సి వస్తుంది. ఏందయ్యా డబ్బులు వాళ్ళవి తీసుకునేది మీరు మాకెందుకు చెప్తానంటే ఇదంతా మీ వల్లనే జరిగింది కాబట్టి మీకు థ్యాంక్స్ చెప్పాల్సిన ధర్మం నాకుంది అని కూడా చెప్పడం ఒకటైతే. తర్వాత 2వ పాయింట్ వచ్చేసి, తర్వాత ఆ డబ్బులు ఏదో ఇస్తారని మననే భారతం వచ్చి అంత అకౌంట్ సెటిల్ చేసి ఆ హాస్పిటల్లో ఎవరో పనిచేసే వాళ్ళ క్యాండిడేట్ ఎవరో జనార్దన్ రెడ్డి ఆయన అకౌంట్ అంతా ఇప్పగించారు. తర్వాత లింగాల మండలంలో కొందరికి 3 లక్షలు, కొందరికి 50,000 నుంచి 15 లక్షలు చొప్పున ఇస్తా పోతారనేది మాకు కూడా కొందరికి ఆఫర్ చేసింటే తక్కువని తీసుకోకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకో ఫోన్ ఏమొచ్చిందంటే, అన్న వాళ్ళు ఆ డబ్బులు ఇట్లా ఇస్తా ఉన్నారు, తర్వాత మాకు ఆ డబ్బులు చెందలేదు, మేము 30 ఏళ్ల నుంచి వయసు లవ్ చేస్తున్నాం, వానికి 10 ఓట్లు లేనివానికి 3 లక్షలు ఇచ్చారు, మాకు 50,000 ఇచ్చారే, మేమంతా తక్కువలమా, వాళ్ళంతా పోటీమోగొల్ల, వాళ్ళు ఇచ్చేదాంట్లో సగం లెక్కినా మేము వచ్చి పార్టీలో చేరుతామని. ఒరే నాయన, వాళ్ళంటే అక్రమంగా సంపాదించిన డబ్బులు అయినా ఉన్నాయి, మేమేదో చీనీకాయలు బద్దాయికాయలతో రాజకీయం చేస్తున్నాం, వాళ్ళ మాదిరి మేము దోచిన సొమ్ము లేదు, నా దగ్గర డబ్బు లేదు, ఆ తర్వాత నా దగ్గర అంత స్తోమత లేదు. అందుకే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఆ ఇచ్చేది ఏదో మట్టగానే అంతమంది కన్నా ఇచ్చుకోండి ఆయన, మళ్ళీ మాకు ఫోన్లు చేయడం, మమ్మల్ని డబ్బు అడగడం, మేము మా దగ్గర లేదని చెప్పడం, ఇదంతా ఎందుకు? ఆ ఇచ్చేది ఏదో మీ కార్యకర్తలకు అందరికీ వర్షంగానే ఇచ్చుకోండి అని తర్వాత మీ ద్వారా చెప్పాలని ఉంది. ఇంకోటి ఏంటంటే, తర్వాత షర్మిలమ్మ గారి రోజు కడపకు వస్తూ ఉంటారని దాంట్లో ఇంతవరకు కూడా షర్మిలమ్మ గారు ఒక వారం 10 కాంగ్రెస్ పార్టీలో చేరకముందు ఏమి కానీ పోస్టులు కానీ ఇంకా పెట్టేవాళ్ళు కాదు. ఈరోజు ఎంత దారుణంగా షర్మిలమ్మ రెడ్డి కాదని, షర్మిలమ్మ వచ్చి శాస్త్రి అని ఏమేమో రకరకాలుగా అన్ని చూస్తే కూడా అంత ఘోరంగా కూడా పెట్టడం జరుగుతోంది. అంటే ఇంతవరకు షర్మిలమ్మ గారి మీద వాళ్ళకుండే అభిప్రాయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతానే తర్వాత మారడం కూడా జరుగుతుంది. కాబట్టి షర్మిలమ్మ గారికి కూడా